తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి 2 పిల్లల నిబంధన తొలగించాలని తీర్మానం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణలో అత్యధికంగా వరి దిగుబడి వచ్చిందన్నారు. కేంద్రం సహకరించిపోయినా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజను కొనాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కొడంగల్, హుజూర్నగర్, నిజామాబాద్ లో కొత్తగా 3 వ్యవసాయ కాలేజీలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశామన్నారు. ప్రజాపాలన ఉత్సవాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నల్సార్ యూనివర్సిటీకి 7 ఎకరాలు ఇవ్వాలని కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో బీసీ 42% చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటించి జీవోలు ఇచ్చి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి వేయటం జరిగింది. అది ఈరోజు ఉదయం మధ్యాహ్నం డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత 23వ తారీఖు నాడు దాని మీద డిస్కషన్ ఉంటుంది. గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది. 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రివర్యులు శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.